టైలర్ టైలర్ అని ప్రతి క్షణం అంటుంటే ఏదో ఆవేశంలో పరాయి అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అనుకున్నాం, కానీ ఇలా కన్న తల్లిని వదిలిపోయేంత ప్రేమ ఆ అమ్మాయి మీద ఉందని ఊహించలేదురా. అమ్మా, ఈ షూస్ ఎలా ఉన్నాయి? ఇప్పటికి 100 సార్లు అడిగావు. బాగున్నాయని చెప్పాను కదా నాన్న. అయినా ఇలాంటి షూస్ షాప్లో బోలెడని దొరుకుతాయి కదా. ఈ షూస్ ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చి మరి ఎన్ని రోజులు ఎందుకు ఆగావు? ఈ కంపెనీ షూస్ చాలా కంఫర్ట్గా ఉంటాయమ్మా. ఎక్స్ట్రా కుషన్స్ ఉంటాయి. నీకు తెలుసు కదా, కంఫర్ట్ లేకపోతే నేను ఏది వాడినాని. ఏది కోరుకుంటే అది కావాలని పట్టుబట్టేవాడివి. ఏ విషయంలోనూ సర్దుకుపోవడం తెలీదు. ఇప్పుడెక్కడున్నావురా? అమ్మ నాన్న పక్కన లేకుండా ప్రతి విషయంలోనూ ఎలా సర్దుకుపోతున్నావు నాని? ఈ షర్ట్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు కానీ నాకు చాలా కంఫర్ట్గా ఉంది. సరిగ్గా నాకు సరిపడే సైజే తీసుకొచ్చావు. టైలర్, అదిగో అక్కడ షాప్ ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. ఆదిత్య గారు, ఎక్కడికి? నీకు చెప్పులు కొనడానికి టైలర్. మీ దగ్గరున్న 500తో ఇప్పుడు నాకు చెప్పులు కాదు కదా, మీకు సాక్సులు కూడా రావు. అయినా ఇప్పుడు నాకు చెప్పులు ఎందుకు? వీటి కోసం అనవసరంగా వెళ్ళి అంత కష్టపడి వచ్చారు. నువ్వేమో కష్టపడి డబ్బులు సంపాదించి నా కోసం ఈ బట్టలు కొనొచ్చు. నేనేమో నీకు చెప్పులు కొనడానికి కష్టపడకూడదా? పైగా కాలికి గాజు పెంకు గుచ్చుకొని సరిగా నడవలేకపోతున్నావు. మళ్ళీ ఇప్పుడు చెప్పులు వద్దు అంటున్నావు. నువ్వు చెప్పులు కొనుక్కోవాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను. సరే అయితే అదిగో ఆ షాపుకి వెళ్దాం, అక్కడ తక్కువలో దొరుకుతాయి. సరే. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. ఏం కావాలి మేడం? చెప్పులు చూపించండి. రండి మేడం. ఇవన్నీ లేటెస్ట్ మోడల్స్ మేడం. టైలర్, ఈ చెప్పులు బాగున్నాయి. అవి 1000 రూపాయలు మేడం. నేను ఆ చెప్పులు వేసుకోనండి.
హై హీల్స్ నాకు అలవాట్లేదు. నార్మల్ చెప్పల్స్ చూపించండి. కూర్చోండి మేడం, తీసుకొస్తాను. ఆ, నేను ఆ చెప్పులు వేసుకోనని చెప్పాను కదండి, ఇంకా అలాగే చూస్తారేంటి? రండి కూర్చోండి. నాకు తెలుసు టైలర్, నా దగ్గర అంత డబ్బులు లేవని వద్దంటున్నావు. అయ్యో, నిజంగా నాకు ఆ చెప్పులు అవసరం లేదండి. నాకు నార్మల్ చెప్పులు చాలు. వచ్చి కూర్చోండి. రండి కూర్చోండి. ఈ డిప్టేషన్ కాదు గాని రోజు ఇంత దూరం రావాలంటే కష్టమైపోతుంది. అయినా ఒక అందుకిది మంచిదేలే. నీ కూతురు లేచిపోయిందంట కదయ్యా నారాయణ అని అడుగుతూ ఉంటారు. ముందు వాళ్ళకి సమాధానం చెప్పలేక సచ్చేవాణ్ణి. అసలు దాని ప్రస్తావన రాని, అది కనిపించినంత దూరంగా ఉండటమే మంచిది. అయ్యో, చెప్పు తెగిందే. ఇక కుట్టడానికి కూడా పనికొచ్చేలా లేదు. అయినా ఇవి మాత్రం ఎన్నాళ్ళని మోస్తాయి. ఇవి హై మోడల్ మేడం, ఇవి మీడియంగా ఉంటాయి, ఇవి లేటెస్ట్ చీప్ అండ్ బెస్ట్ మేడం. నేను తొడుగుతాను కానీ నువ్వు వెళ్ళి వేరే మోడల్స్ తీసుకురా. ఓకే సార్. అయ్యో, మీరేంటండి, లేవండి. పర్లేదు టైలర్, అయినా నా టైలర్ పాదాలని వాడెవడో పట్టుకోవడం ఏంటి, నేనే పట్టుకుంటాను. ఎలా ఉన్నాయి టైలర్, బాగున్నాయి కదా? లేదు టైలర్, చూడు టైట్గా ఉన్నాయి. ఇది ఎలా ఉంది? బాబు, బాబు, ఇవెంతండి? అవి 100, ఇవి 200 మేడం. అయితే ఇవి తీసుకుంటాను, ప్యాక్ చేయండి. మరి 100 వెంట టైలర్, 200 తీసుకో. అయ్యో లేదండి, ఇవి చాలు నాకు. తీసుకోమని చెప్తున్నాను కదా. ఇవి ప్యాక్ చేయండి. ఓకే సార్. టైలర్, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాను. బాబు, ఓ 100 రూపాయల్లో చెప్పులుంటే చూపించగలవా? చూడు బాబు, ఇప్పుడే చెప్పులు తెగిపోయాయి, ఒట్టి కాళ్ళతో నడవటం కష్టంగా ఉంది.
డిస్కౌంట్ సేల్లో ఇస్తుంటారు కదా, ఒక జతుంటే చూడు బాబు. లేవండి, 100 రూపాయల లోపు అయితే చెప్పులేమి లేవు. స్టార్టింగే 200 రూపాయల నుంచి ఉన్నాయి. ఏమండి? ఏంటి మేడం? నాకు ఇవి వద్దు. నాకు 100 రూపాయలవి ప్యాక్ చేయండి. అదేంటి మేడం, 200 రూపాయలు ఇచ్చేయమని చెప్పి డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళారు సారు. నాకు ఇవి చాలండి. మిగిలిన 100 తీసుకొని ఆయనకు చెప్పులు ఇవ్వండి. ఆయన్ని పిలవండి. అలాగే మేడం. సార్ 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 మీరు అడిగిన చెప్పులు ఇస్తాను, రండి. అదేంటి బాబు, 100 రూపాయలకు చెప్పులు రావన్నావు కదా, 200 కావాలన్నావు మిగిలిన కదా. 100 ఆవిడ ఇస్తా అన్నారు సార్. మీరు లోపలికి రండి. ఎవరు? రండి చెప్తాను. తనే సార్. నేను వెళ్ళి చెప్పులు తీసుకొస్తాను. వెళ్ళి కూతురు వెళ్ళిపోయిన తర్వాత మనం ఉండి ఏం చేద్దాం? పదండి 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 పదండి. కానీ ఇప్పుడు టైలర్ నా భార్య. నువ్వా? బాబు, నాకేం అవసరం లేదు బాబు. దారిన పోయేవాళ్ళు దానం చేస్తే తీసుకునేంత దరిద్రం ఇంకా నాకు రాలేదు. నాన్న ఆగండి. చెప్పులు లేకుండా మీరు నడవలేరు నాన్న. నాన్న చెప్పులు తీసుకోండి నాన్న. నోరు మొయ్యవే. నాన్న ఎవరే నీకు నాన్న? నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావే. నాకున్నది ఒకే ఒక కూతురు. అలా మాట్లాడకండి నాన్న. నోరు మొయ్. మళ్ళీ అలా పిలిచావంటే 4 కోస్తా. ఆ ఏరియాలో తిరిగితే తెలిసిన వాళ్ళు కలుస్తారు, మళ్ళీ నువ్వు చేసిన పనికిమాలిన పని గురించి మాట్లాడతారని ఇంత దూరం వచ్చేస్తే ఇక్కడ కూడా దరిద్రంలా దాపరించావంటే ఇంకెప్పుడైనా నాకెక్కడా కనిపించినా నా దరిదాపుల్లోకి రాకు. వచ్చిన నాన్న అని పిలిచి నా పరువు తీకో. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. ఎంత? 300. నాన్న టైలర్, ఇంకా చెప్పులు వేసుకోలేదేంటి? ఇదిగో ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాను, తీసుకో. నాకొద్దు, మీరు తినండి. నీకోసం తీసుకొచ్చాను టైలర్. వద్దన్నాను కదా, మీరు తినండి. ప్లీజ్ టైలర్, తీసుకో. వద్దు అన్నాను కదా, పదండి. మీకోసం సోప్ తీసుకొచ్చాను మేడం, అందుకే కొంచెం లేట్ అయింది. లాయర్ శ్రావణి మా మేడం.
ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ. చిన్న కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఒక చేయి తీసేసినట్టు అయిపోయింది. ఇంతకిది ఒంటికి రాసుకునే సబ్బా, బట్టలు ఎత్తుకునే సబ్బా?